నా కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపిండి అన్నారు. ఐ కుడ్ హ్యావ్ ఫాట్ దట్. నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు. యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి, లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన కత్కి ఆర్సీకి రెఫర్ చేయాలి. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు. ఐ సెడ్ ఓకే. ఫస్ట్ 6 మంది చూశారు. అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఇక్కడున్న వచ్చిన 4గురిలో 3 బ్రాహ్మిన్స్, మళ్ళీ ఇంకెవరో సినిమా చూశారు, అభ్యంతరం చెప్పలేదు. దాని తర్వాత 9 మంది చూశారు సినిమాని, వాళ్ళకి అభ్యంతరం లేకుండా. ఇదే కదా సేమ్ ఈ వాయిలెన్స్ అది ఇదని. దాని తర్వాత ప్రతి భాషలోనూ 5 మంది చూశారు, ఎవ్వరికి ఇబ్బంది కలగల. సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు 99.99% ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు. ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై ఇట్. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్క్రిత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే